హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ మనోజ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. నాయకులు వాయిస్లు కూడా సైలెంట్ అయిపోయింది. సో కానీ ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కంటిన్యూ అవుతుంది. దాదాపు 2 వారాలకు పైగానే వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు పథకాల నిధుల విషయంలో నానా యాగి చేసేసింది వైసీపీ ప్రభుత్వం. పోలింగ్ మరుసటి రోజే ప్రజల అకౌంట్లోనే వేయాలని సలహా ఇచ్చింది. న్యాయస్థానం కూడా ఇదే విధమైన తీర్పు కూడా ఇచ్చింది. సో ఎన్నికలు అయిపోయాయి. ఈ విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు నోరు మెదపట్లేదు. ప్రజలు మాత్రం తమ అకౌంట్లో నిధులు ఎప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయిందని చర్చించుకోవడం సో సగటు ఏపీ ప్రజలు వంతైంది. అధికారంలోకి రాలేమని భావిస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు మొదలైందని చెప్పాలి. ఎన్నికల ముందు సభల్లో పథకాలకు సంబంధించి పలుమార్లు బట్టలు నొక్కేశారు సీఎం జగన్. అవన్నీ ఉత్తుత్తి బట్టలు లేని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లుగా ఆ విషయం నిజమైంది. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఎన్నికల ఫలితాల తమకే ఎడ్జ్ ఉంటుందని అధికార పార్టీ నేతలు బయటకు చెబుతున్నా లోపల మాత్రం ఎక్కడో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది ఐపాక్ సంస్థ. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో ఆ సంస్థ తన కార్యకలాపాలని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచే ఏపీలో అధికార వైసీపీ తరఫున సోషల్ మీడియా పనులు చక్కబెట్టింది. తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ సంస్థ విజయవాడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమేంతో తెలియదు. కాకపోతే ఆ తరహా వార్తలు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జోరందుకున్నాయి. సో విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ వెళ్ళారు. గంటకు పైగా అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. వాళ్లతో సెల్ఫీలు కూడా దిగారు. ఎన్నికల పోలింగ్, గెలుపు అవకాశాలు వంటి విషయాలపై ఆరా తీశారు. పార్టీ తరఫున పనిచేసేందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి బహుమతులు కూడా అందజేశారు. Last time out of 175, 150, one itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. గతంలో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఐపాక్ ఆఫీస్ని సందర్శించిన జగన్ ఇప్పుడు వెళ్ళడంతో ఆ సంస్థ నిజంగానే విజయవాడ నుంచి వెళ్ళిపోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సో రేపో మాపో ఆ ఐపాక్ సంస్థ గురించి క్లారిటీ రావడం ఖాయమని అంటున్నారు. అయితే టీడీపీ కూటమిలో కనిపించిన ధీమా అధికార పక్షంలో కనిపించకపోవడం ఆ పార్టీ కేడర్లో ఆందోళన కలిగిస్తుంది. ఒకరిద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు జగన్ రంగంలో దిగారు. శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆ కాన్ఫిడెన్స్ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐపాక్ కార్యాలయాన్ని ఈరోజు జగన్ సందర్శించారు. సో విజయవాడ బెంచ్ సర్కిల్లోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. 20 నిమిషాల పాటు ఆ ప్రతినిధితో సమావేశమయ్యి కాసేపు ముచ్చటించారు. వాళ్ళు కూడా సెల్ఫీలు అవి తీస్తున్నారు. సో ఐపాక్ ఆఫీస్కి వెళ్ళిన జగన్ అక్కడ పీకే గురించి కూడా ప్రస్తావన ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో పీకే చేసింది ఏమీ లేదని చెప్పి సో అక్కడ ఉన్న టీం మాత్రమే గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇటు వైసీపీకి ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్పి అనడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది అనుకోవచ్చు. చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.